బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి. గత ప్రభుత్వం తమకు అప్పులు అప్పజెప్పిపోయిందన్నారు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి. అప్పులు చెల్లించే పరిస్థితులు కల్పించకుండా చేశారని అన్నారు. అయితే ఆయనకి కౌంటర్ ఇచ్చారు బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్. మాకేమో గత ప్రభుత్వము అప్పులతోటే రాష్ట్రం మాకు ఇవ్వడం జరిగింది. మేము మళ్ళీ తప్పు నేనేదో పట్టా ఎస్ నీకు ప్రజలు ఇచ్చారు, నువ్వు ఏదో చేసినావు. కానీ సార్ నా అనుభవంలో చెప్తున్నా సార్, ఒక ముఖ్యమంత్రి అప్పు చేసేటప్పుడు అప్పు కట్టే విధానం కూడా ముఖ్యమంత్రికి ఉండాలి. అప్పు చేయడం గొప్పతనం, నువ్వు అవసరానికి అప్పు చెయ్యి, కానీ అప్పు కట్టే ఒక విధానం కూడా ముఖ్యమంత్రి బాధ్యత. గత 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి టీఆర్ఎస్ పార్టీ 7 లక్షల కోట్ల అప్పు చేసిన వాస్తవం. టీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రానికి అన్యాయం చేసి దాంట్లో ఎటువంటి సందేహం లేదు. వాళ్ళు అన్యాయం చేసిండ్రనే కదా, వాళ్ళు 7 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద అప్పుల భారం మోపిండ్రనే కదా మీకు అధికారం ఇచ్చిండ్రు. మీరేం గొప్ప గొర్రె పెడుతున్నారు. సంవత్సరం తిరగముందే 1 లక్ష కోట్ల రూపాయలు ఈరోజు అప్పు చేసిండ్రు. తెలంగాణ రాష్ట్రాన్ని టీఆర్ఎస్ అనే పార్టీ 10 సంవత్సరాలు ఏ రకంగానైతే 7 లక్షల కోట్ల అప్పు చేసిందో, అంటే కాంగ్రెస్ పార్టీ కూడా ఈ రాష్ట్ర ప్రజలు అధికారం కట్టబెడితే మేమేం కూడా టీఆర్ఎస్ పార్టీ కన్నా తక్కువ తీసిపోలేదు. 5 సంవత్సరాలలో వాళ్ళు 10 సంవత్సరాలలో చేసినటువంటి అప్పును మేము 5 సంవత్సరాలలో చేసి చూపెడతామనే విధంగా సంవత్సరంలో 1 లక్ష కోట్ల అప్పులు చేసిండ్రు. బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి.